ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యథార్థంగా జీవించిన వారిని దేవుడు అనేక రకములుగా దీవించాడు. వారి ఎడల తన కృపను కనబరిచాడు. వారి ఎడల ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. వారి హృదయాన్ని మేలులతో తృప్తిపరిచినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యథార్థముగా ప్రవర్తిస్తే కలిగే ఫలాలు ఒక 3 మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటిలో నుండి ఒక 3 మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అనే వచనాన్ని మనం చూస్తాం. యథార్థమైన జీవితాన్ని మనం ప్రవర్తిస్తున్నప్పుడు, నీతి కలిగిన జీవితాన్ని మనం ప్రవర్తిస్తున్నప్పుడు, కల్మషం లేని జీవితాన్ని మనం ప్రవర్తిస్తున్నప్పుడు, మనము జీవిస్తున్నప్పుడు ఆయన మన ఎడల మేలులను చేసే దేవుడు. ఆయన ఏ మేలు చేయక మానడట. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూస్తాం. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలులతో ఆశీర్వదించే దేవుడని. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ జీవితంలో కొదువు ఉండదు. నీ జీవితం ఇరుకున పడదు. నీ హృదయంలో అక్కరగా ఉన్నవేవో ఆయనే ఎరిగి వాటిని నీకు దయచేస్తాడు. మనము యథార్థమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు, యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం ప్రతి శోధనను కూడా జయించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో మనం లైవ్ ఎగ్జాంపుల్ని మనం చూస్తాం. ఏంటంటే యోసేపు యథార్థమైన జీవితాన్ని జీవించేవాడు. ఎంత యథార్థత అంటే ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు. దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే అతను ప్రవర్తిస్తున్నాడో, ఏ విధముగా అయితే జీవించేవాడో బయట కూడా అదే విధంగా జీవించేవాడు. యథార్థంగా జీవించేవారు ఎప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడని జాగ్రత్త పడి జీవిస్తారట. యోసేపు కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే గడిపాడో బయట జీవితాన్ని కూడా అంతే యథార్థంగా గడిపాడు. చూడండి, అన్నల ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గోతిలో పడవేసినా, అమ్మివేయబడినా, జైలులో పెట్టబడినా తన యథార్థతను పోగొట్టుకోలేదు. పోతీఫరు భార్య తనను పాపంలోనికి లాగాలని ఎంత ప్రయత్నించినా అక్కడి నుండి పారిపోయాడు తప్ప యథార్థతను తను పోగొట్టుకోలేదు. పరిశుద్ధతను తను పోగొట్టుకోలేదు. ఒకవేళ ఈ కాలంలో నీకే కనుక అటువంటి పరిస్థితులు ఏర్పడితే నీ యథార్థతను కాపాడుకోగలవా? నీ పరిశుద్ధతను కాపాడుకోగలవా? ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా యథార్థత విషయంలో, పరిశుద్ధత విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పరిశుద్ధతను పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. ఈరోజు చాలామంది మేలులను, ఆశీర్వాదాలను, విడుదలను పొందుకోలేకపోతున్నారంటే, స్వస్థతను పొందుకోలేకపోతున్నారంటే యథార్థత విషయము, పరిశుద్ధత విషయం గురించి నీవు పరిశీలించుకోగలిగితే నీకే జవాబు తెలుస్తుంది. మరి యథార్థత విషయంలో, పరిశుద్ధత విషయంలో ఈరోజే ఎందుకు నీవు జాగ్రత్త పడకూడదు? రెండవదిగా, యథార్థముగా ప్రవర్తించేవారు నిర్భయముగా ప్రవర్తిస్తారట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో మనము నిర్భయంగా జీవిస్తాం. భయము లేని జీవితాన్ని జీవిస్తాం. నీకేదన్నా ఇబ్బంది కలిగినప్పుడో, భయం కలిగినప్పుడో నీకు నా వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడనే ధైర్యాన్ని నీవు కలిగి ఉంటావు. ఈ రోజుల్లో చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇబ్బందులు చూసి, వ్యాధిని చూసి, అస్వస్థతను చూసి భయపడిపోతూ ఉంటారు. కానీ నువ్వు యథార్థంగా జీవించగలిగితే నీకు ఏ భయము ఉండదు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువని దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి నీవు ఎందుకు భయపడుతున్నావు? నీవు యథార్థత కలిగి జీవించు, నిర్భయంగా జీవించగలుగుతావు. దేవుడు మనకి పిరికితనమున్న ఆత్మనివ్వలేదు, ధైర్యము కలిగి జీవించే ఆత్మను మనకిచ్చాడు. ఈరోజు మనం భయపడుతున్నాం ఏ విషయాన్ని చూసైనా అని అంటే మనలో యథార్థత లేదు, మనలో పరిశుద్ధత లేదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి యథార్థముగా జీవిస్తూ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, దేవుని చేతుల్లో నీ జీవితాన్ని ఎప్పుడైతే పెడతావో ఏ విషయం గురించి కూడా నీవు భయపడవు. భయపడాల్సిన సందర్భం కూడా నీ ముందుకు రాదు. సాతాను కూడా నిన్ను టచ్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే నీ వెనక ఉన్నది ఎవరు? సర్వశక్తి గల దేవుడు. మూడవదిగా, యథార్థవంతులు చేసే ప్రార్థన దేవునికి ఆనందకరమట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం.
నువ్వు యథార్థముగా చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఆనందకరమట. చూడండి, దేవుడు ప్రార్థన వినడం వేరు, ఆ ప్రార్థనను బట్టి సంతోషించడం వేరు. ఈరోజు నీవు చేసే ప్రార్థనను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు ఆనందిస్తున్నాడా? ఒకవేళ మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు ఆ ప్రార్థన బట్టి ఆనందిస్తున్నాడు అని అంటే మనకన్నా ధన్యులు ఎవరుంటారు చెప్పండి? ఆ ప్రార్థన చాలా ధన్యకరమైనది. ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుని యొక్క పాదాల చెంతకు చేరి ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆనందించగలుగుతున్నాడా? నిజంగా అటువంటి ప్రార్థనను మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ప్రార్థనను మాకు నేర్పించని. ఆనాడు శిష్యులకు నేర్పించినట్లుగా దేవుడు నీకు కూడా నేర్పిస్తాడు. ఎప్పుడు కూడా మనం మన అవసరాల కోసమో, మనకున్న ఇబ్బందుల కోసమో, మనకున్న వ్యాధుల కోసమో అవి తగ్గాలి, అవి మా నుండి వెళ్ళిపోవాలని కాదండి ప్రార్థన చేసేది. దేవునికి ఆనందకరముగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆయన నీ జీవితంలో చేసిన మేలును బట్టి ఆయనను స్తుతిస్తూ నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతావో దేవుడు నీ ప్రార్థన బట్టి ఆనందిస్తాడు. నిజంగా నీ ఎడల దేవుడు ఆనందిస్తే నీ జీవితంలో కొదవ ఉంటుందా? కొరత ఉంటుందా? ఇబ్బందులు ఉంటాయా? వ్యాధులు ఉంటాయా? అస్వస్థత ఉంటుందా? ఆర్థిక ఇబ్బందులు ఉంటాయా? ఏవి కూడా నీ దరిచారు. ఎందుకు మన జీవితాల్లో ఇవన్నీ కలిగి ఉంటున్నామనంటే మనము నామకార్థపు జీవితాన్ని జీవిస్తూ, నామకార్థపు భక్తిని మనం ప్రవర్తిస్తూ, వాక్యము మనలో లేకుండా ప్రార్థన చేస్తున్నాము అని అంటే నామకార్థంగా చేస్తూ జీవిస్తున్నాం కాబట్టి ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు మనం పడుతున్నాం. నిజంగా యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసే నిజదేవుడని నీవు నమ్మి ఎప్పుడైతే నీ యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీవు దేవుణ్ణి ఆరాధిస్తావో, ప్రేమిస్తావో, దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. దానియేలు కూడా యథార్థమైన జీవితాన్ని కలిగి రోజుకి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దానియేలు జీవితంలో చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మనము కూడా అట్టి యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఈ రోజు నుండి ఎందుకు మన జీవితాన్ని మార్చుకోకూడదు? ఇప్పటి వరకు నామకార్థంగా ఉన్నామేమో, ఇప్పటి వరకు ఒకవైపు లోకానికి, ఒకవైపు దేవునికి నీవు రెండు పడవల మీద కాలు వేసి జీవిస్తున్నావేమో. ఎప్పుడూ కూడా రెండు పడవల మీద మనం కాళ్ళు వేసి ప్రయాణించకూడదు. అది చాలా ప్రమాదకరం. నువ్వు దేవునిలోనికి వచ్చి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నమ్మి యథార్థంగా నీ జీవితాన్ని మార్చుకోగలవో దేవుడు నిన్ను గొప్పగా, బహుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ 3 అంశాల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను ఆశపడుతున్నాను. ఈరోజే మన జీవితాలను మార్చుకుందాం. ఎప్పటి వరకు పాపం మనలో ఏలుబడి చేసిందేమో ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను, నిన్నే నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నీవే నిజదేవుడు అని నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తావో, స్తుతిస్తావో, ప్రార్థిస్తావో దేవుడు నీ జీవితాన్ని గొప్ప వెలుగుగా చేయబోతున్నాడు. అటు కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా దేవుని సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలుపొంపులు పొందిన వారు అవుతారు. ప్రైజ్ ద లార్డ్.